క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగం తదితరాలపై పాతలకూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. అయితే కాకాణి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్, గీత మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం ఆయన క్వాడ్జ్ అక్రమ రవాణాకి సంబంధించినటువంటి కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీం ని ఆశ్రయించారు. క్వాడ్జ్ అక్రమ తవ్వకాలపై గతంలో అంటే ఫిబ్రవరిలోనే కాకాణి పైన కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా ఆయన పరారీలో ఉన్నారు. ఎక్కడున్నారో కూడా ఇంతకీ కూడా ఎవరికి కూడా పోలీసులకు కూడా సమాచారం లేదు. ఆయన కోసం కూడా పోలీసులు గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇటువంటి వ్యవహారానికి సుప్రీంకోర్టులో ఒక రకంగా నిరాశ ఎదురైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాకాణి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో క్వాడ్కి సంబంధించి అక్రమ రవాణాకు సంబంధించి జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఆయనకు సంబంధించి అక్రమాలు జరిగాయన్నటువంటి ఒక నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాకాణికి సంబంధించినటువంటి అక్రమ క్వాడ్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన దర్యాప్తుకు ఆదేశించినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే ఆయన పైన కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఆయన విచారణకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ముందుగానే ఆయన సమాచారం అందడంతో ఆయన పరారీలో ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయన ఎక్కడున్నారు అనేది కూడా ఇంకా బయటికి రానటువంటి సిచ్యువేషన్ కనుక సో ఈ నేపథ్యంలోనే ఆయన సుప్రీం ని ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. అయినప్పటికీ కూడా సుప్రీంలో నిరాశ ఎదురైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాకాణి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, కాకాణి తప్పని పరిస్థితుల్లో పోలీసుల ముందు లొంగిపోయి బెయిల్ పిటిషన్ వేసుకోవటమా లేకపోతే ఇతరత్రా ఉన్నటువంటి లీగల్ గా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలపైన ఒక్కొక్క కేసు నమోదు చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే అటు లిక్కర్ కేసు, ఇప్పుడు కాకానికి సంబంధించినటువంటి క్వాడ్జ్ అక్రమ రవాణాకు సంబంధించినటువంటి కేసులు వీటన్నిటికీ చుట్టూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంలో కూడా కాకానికి ఎదురు దెబ్బ తగిలినటువంటి నేపథ్యంలో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఆయనకు సంబంధించి తప్పని పరిస్థితుల్లో పోలీసుల ముందు లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి లొంగిపోయిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. గీత, థ్యాంక్ యూ హరీష్.